దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అంబేద్కర్ కు సరైన గౌరవం దక్కిందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. 1990 వరకు అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వాలన్న ఆలోచనే కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. భారత రాజ్యాంగాన్ని అనేకసార్లు కాంగ్రెస్ మార్చేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. అంబేద్కర్ సిద్ధాంతాలను అందరూ పాటించాలన్నారు మాజీ గవర్నర్ దత్తాత్రేయ. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పార్టీ నేతలు. వ్యాప్తంగా కూడా ఈరోజు రాజ్యాంగం మీద చర్చ జరుగుతూ ఉంది. రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ మహనీయుడు, రాజ్యాంగంగా రచించే సమయంలో అధ్యక్షత వహించినటువంటి మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ గారిని ఈరోజు అందరూ కూడా స్మరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశానికి ఒక మార్గదర్శనము, ఒక దిశా నిర్దేశం ఇచ్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక లాయర్గా, ఒక టీచర్గా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక స్టేట్స్మెన్గా, ఒక డిప్లొమాట్గా ఈరోజు ప్రపంచంలో వారి యొక్క స్థానాన్ని వారు సంపాదించుకుంటారు. భారతదేశంలో కాదు, ప్రపంచం అంతా కూడా వారిపైన అధ్యయనం జరుగుతుంది. 1990లో వారికి భారతరత్న ఇవ్వడం జరిగింది, అది కాంగ్రెస్ ఇతర ప్రభుత్వంలో. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి 5 పవిత్రమైన స్థానాలుగా భావించేటటువంటిగా భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత పంచతీర్థ మహులో పుట్టిన దగ్గర నుంచి వారి చివరి శ్వాసం విడిచిన స్థానాలు అన్ని 5 స్థానాలు లండన్లో చదువుకున్నటువంటి ఒక రూమ్ అయితే ఏంది, భారత ప్రభుత్వం కొనుక్కొని అక్కడ లైబ్రరీ, ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టడం జరిగింది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు ఏదైతే ఉందో అది మన రాజ్యాంగం మీద మన నమ్మకాన్ని మనము పెట్టి ఆ రాజ్యాంగాన్ని గౌరవించే రోజు, భారతదేశాన్ని గౌరవించే రోజు, మన బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి వారికి న్యాయం ఇవ్వాల్సినటువంటిగా మనం ఆ ఒక ఆలోచనతో యువత ప్రజలు ఉండాలి అని చెప్పి ఆలోచనతో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మనం నిజమైనటువంటి నివాళులు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగ నిర్మాత. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మా మేధావి, పోరాట యోధుడు, అస్పృశ్యత కోసం, కుల నిర్మూలన కోసం, అలాగే బడుగు బలైన వర్గాల దళితులకు ఉన్నటువంటి హక్కుల కోసం పూర్తిగా తన జీవితాన్ని సమర్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన వలనే ఈ రోజున రాజ్యాంగంలో మనకు వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్లు వచ్చినాయంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యమే అని నేను హృదయపూర్వకంగా భావిస్తున్నాను. అందువల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఒక దళితుల నాయకుడే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మంది భారతీయుల యొక్క నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వారికి నిజమైన నివాళులంటే మనము సమాజంలో సామాజిక న్యాయాన్ని, సామాజికమైన సమస్యలు, అలాగే బడుగు బలైన వర్గాల యొక్క విద్య, వైద్యము, నైపుణ్యము, ఉపాధి వీటిని పెంచడమే వారికి నిజమైన నివాళులుగా నేను అర్పిస్తున్నాను.